ఈరోజు బాబా పిల్లలకి నిన్న ఎలా అయితే సేవ పట్ల చాలా ఉత్సాహాన్ని కలిగించారో ఈరోజు కూడా ఇంకా పెద్ద పెద్ద వారికి విహంగ మార్గంలో సేవ చేస్తూ ఎలా బాబా సందేశాన్ని ఇవ్వాలి, ఎలా ఇన్విటేషన్స్ని ప్రిపేర్ చేయాలి, ఎంత మంచి కార్డ్ తీసుకొని దానిపైన రాసి పంపించాలి, ఇటువంటి ఎన్నో డైరెక్షన్స్ని బాబా ఇచ్చారు. బాబాకి విశ్వంలో ఉన్నటువంటి మూలన ఉన్న వారికి కూడా బాబా అవతరణ జరిగింది అనేటువంటి సందేశం అందాలి అని ఉంటుంది. ఎందుకంటే తండ్రి కదా, తండ్రికి తన పిల్లలు ఎవరైనా సరే చాలా ప్రియము. బాబా కూడా ఒక్కరు కూడా వంచితులు అవ్వకూడదు, అందరికీ ఏదో ఒక రూపంలో తన పరిచయం అందాలి అని అలా డైరెక్షన్స్ ఇచ్చారు. ఇది 19th మార్చ్ మురళి. मीठे बच्चे, घड़ी घड़ी बाप और वर्षे को याद करो. बाप रूहानी सर्जन तुम्हें निरोगी बनने की एक ही दवा देते हैं. बच्चे मुझे याद करो. మధురమైన పిల్లలు, గడియ గడియ తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. బాబా ఆత్మిక సర్జన్, మిమ్మల్ని నిరోగిగా తయారు చేసేందుకు బాబా ఒకటే మందుని ఇస్తున్నారు. పిల్లలు నన్ను జ్ఞాపకం చేయండి. ఇదే బాబా ఇచ్చేటువంటి మందు. జబ్బు ఏదైనా సరే మందు ఇది ఒక్కటే. మన అశాంతిగా ఉన్నా బాబాని జ్ఞాపకం చేయాలి, ఎవరితోనైనా వైరం ఉన్నా బాబాని జ్ఞాపకం చేయాలి, ఏదైనా ప్రకృతి పరిస్థితి ఎదురైనా బాబాని జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేయగానే మ్యాజిక్ జరగదు. ఇప్పుడు మందులు వేసుకొని అలాగే కూర్చుంటే తగ్గుతుందా? ఏం చేయాలి? మందు వేసుకోవాలి, తర్వాత ఎండలో కూర్చోవాలి, కాస్త మంచిగా నీళ్లు తాగాలి, మంచి ఆహారం కూడా తినాలి, కొంచెం నడవాలి, వాక్ చేయాలి, అన్నీ చెయ్యాలి కదా. అలాగే మనం కూడా కర్మలన్నీ చెయ్యాలి. ఆ పరిస్థితి కోసము, ఆ విషయం కోసం చేసే ప్రయత్నాలన్నీ చేయాలి. కానీ మందేంటి? మందేం వేసుకోవాలి? బాబాని జ్ఞాపకం చేయాలి. కొందరు ఏంటంటే నేను బాబాని జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కడా జరగట్లేదు అంటారు. అంటే ప్రయత్నం పురుషార్థం అంతా ఆపేసి కేవలం జ్ఞాపకం చేస్తూ కూర్చుంటారు. ఒకసారి ఒక చోట పూనాలో అనుకుంటా సెంటర్స్ కొత్తగా ఏ ఏరియాలో సెంటర్ పెడితే బాగుంటుంది అని చాలా వెతికారంట సెంటర్ మార్చడానికని. అయితే ఇంకా యోగం చేయమన్నారు కదా బాబా అని చెప్పేసి బాగా యోగం చేస్తున్నారంట. కొంతకాలం తర్వాత ఇంకా చేసి ప్రయత్నాలు వదిలేసి తర్వాత ఇంకా కేవలం యోగమే చేస్తూ ఉన్నారంట. చాలా రోజుల నుండి ఇంకా యోగమే చేస్తున్నారు తప్ప ఫిజికల్గా వెళ్ళి చూడడం మానేశారు, ఇంకా యోగమే చేస్తున్నారు. అయితే బాబా లెటర్లో రాశారంట, పిల్లలు ఎంత బుద్ధుగా ఉన్నారంటే కేవలం ఒక స్మృతిలో కూర్చుంటున్నారు తప్ప కొంచెం కూడా వెళ్ళి ఒక అడుగు వేసి చూసే ప్రయత్నం చేయట్లేదు అని అన్నారంట. ఎందుకని బాబా ఉద్దేశం ఏంటి అంటే మీరు ఒక అడుగు ముందుకు వేస్తే 1000 అడుగుల సహాయం తండ్రి చేస్తారు. సో మనం ప్రయత్నం కొంచెం చేస్తే బాబాని జ్ఞాపకం చేయడం వలన చాలా ఫాస్ట్గా ఆ కార్యం పూర్తి అవ్వడానికి బాబా సహాయం లభిస్తుంది. అందుకే బాబా నేను సర్జన్ని, మీకు నిరోగిగా అయ్యేటువంటి మందు ఇస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు. తండ్రిని వారసత్వాన్ని రెండిటిని జ్ఞాపకం చేయాలి. ప్రశ్న, అప్నే ఆప్ సే కౌన్ సీ బాతే కరో తో బహుత్ మజా ఆయేగా. మీతో మీరు ఏ మాటలు మాట్లాడుకుంటే చాలా మజా వస్తుంది. మీతో మీరే మాట్లాడుకోండి అంటున్నారు బాబా. అందరితో మాట్లాడడం అలవాటైపోయింది మనకి. పక్కన ఎవరైనా కూర్చున్నా, ఎదురుగా ఎవరైనా వచ్చినా అందరితో ఫోన్లు చేసైనా మాట్లాడుతూ ఉంటారు. మరి మీకు మీరు ఫోన్ చేసి మాట్లాడారా? ఫోన్ చేయక్కర్లేదు, మీతో మీరు డైరెక్ట్ మాట్లాడవచ్చు. మరి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడాలి అని బాబా అడుగుతున్నారు.
जवाब, अपने आप से बातें करो। इन आंखों से जो कुछ देखते हैं ये तो सब खत्म हो जाना है। మీతో మీరు మాట్లాడుకోండి, ఈ కళ్ళతో ఏదైతే నేను చూస్తూ ఉన్నానో ఇదంతా సమాప్తమైపోయేదే ఉంది అని. బస్ హమ్ और బాబా హీ రహేంగే, ఇంకా నేను మరియు బాబా మాత్రమే ఉంటాము. మీఠా బాబా హమ్కో స్వర్గ కా మాలిక్ బనా దేతే హై, మధురమైన బాబా మనల్ని స్వర్గానికి యజమానిగా చేస్తున్నారు. ऐसी बातें करो, ఇటువంటి విషయాలు మాట్లాడుకోండి. ఏకాంత్ మే చలే జాओ తో బహుత్ మజా ఆయేగా, ఏకాంతంలోకి వెళ్ళండి, అప్పుడు చాలా మజా వస్తుంది. మీతో మీరు మాట్లాడుకుంటూ ఏకాంతం యొక్క అనుభవం చేయండి, అప్పుడు చాలా మజా వస్తుంది అంటున్నారు. కళ్ళకు కనబడుతున్నవన్నీ కూడా వినాశి. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం, తండ్రి దగ్గరికే వెళ్ళాలి అని, అలా స్వర్గానికి యజమానిగా అవుతున్నాము, ఇప్పుడు బాబా పిల్లలుగానే ఉండాలి అని ఇలా తనతో తను మాట్లాడుకుంటూ ఉండాలి. ఓం శాంతి. పరంపిత శివ భగవాను వాచైది. మధురాతి మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తమ సంగమ యుగము అని మీకు అడుగడుగులో గుర్తు రావాలి అంటున్నారు. ఇది కూడా పిల్లలు తెలుసుకుంటున్నారు. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఇవి బుద్ధిలో గుర్తుండాలి. ఇప్పుడు మేము పురుషోత్తమ సంగమ యుగంలో పురుషార్థం చేస్తున్నాము, పురుషోత్తమంగా అయ్యే పురుషార్థం చేస్తున్నాం. ఏదైతే రావణుడి పంజరం ఉందో దాని నుండి బాబా విడిపించారు. ఎలా అయితే ఒక పక్షికి పంజరం నుండి విడుదల లభిస్తే ఎంత సంతోషంగా ఎగురుకుంటూ వెళ్తుంది, అలాగే ఆత్మ పక్షికి రావణుని పంజరం నుండి విడుదల అవ్వగానే, అంటే విముక్తి లభించగానే ఆత్మ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఎగురుతుంది. మరి బాబా ఇలాంటి పంజరం నుండి విడిపించడానికే వచ్చారు. దుఃఖం యొక్క పంజరం ఇది, దుఃఖమే దుఃఖం ఉంది. ఇక్కడ శాస్త్రాల్లో రాశారు, దేవతలు అసురులకు యుద్ధం జరిగింది అని, దేవతలే గెలిచారు అని. ఇప్పుడు యుద్ధం యొక్క విషయం అయితే లేనే లేదు. మీరిప్పుడు అసురుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఆసురి రావణుడు అనగా పంచ వికారాలపైన మీరు విజయాన్ని పొందుతున్నారు. పంచ వికారాలపైన, అంతేకాని రావణ సాంప్రదాయం పైన కాదు అంటున్నారు. అంటే మనుషుల పైన విజయం పొందడం కాదు. ఇక్కడ మనము లోపల అవగుణాలు, సంస్కారాలు, వికారాలు ఏవైతే ఉన్నాయో వాటిపై విజయాన్ని పొందుతున్నాం. 5 వికారాలని రావణుడు అంటారు. అంతే తప్ప దేన్నో తగలబెట్టి కాల్చేసేటువంటి విషయం అయితే లేదు. మీరు పిల్లలు చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము ఎలాంటి ప్రపంచంలోనికి వెళ్తున్నామంటే అక్కడ అధికంగా చలి ఉండదు, అధికంగా వేడి ఉండదు, సదా వసంత ఋతువే ఉంటుంది. సత్యయుగము, స్వర్గం యొక్క వసంత ఋతువు ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం వసంత ఋతువుని చూస్తున్నాం, కానీ దీనికి సత్యుగంలోని వసంత ఋతువుకి డే అండ్ నైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ వసంత ఋతువు అయితే కొద్ది రోజుల కోసమే ఉంటుంది. ఆ వసంత ఋతువు మీకోసం అర్ధకల్పం ఉంటుంది. అక్కడ వేడి మొదలైనవి ఉండనే ఉండవు. వేసవి కాలం వస్తుందని బాబా ముందు నుండి చెప్తున్నారు. ఇంత అధికంగా వేడి ఉండదు. గర్మీ సే భీ మనుష్యంకు దుఃఖ హోతా హై. ఎండలు ఎక్కువైనా కూడా మనుషులకు చాలా దుఃఖం కలుగుతుంది, చనిపోతారు, వడదెబ్బలు తగులుతాయి. ఇవన్నీ దుఃఖం యొక్క విషయాలు. వీటి నుండి విడిపించడానికి అవినాశీ సర్జన్ చాలా సహజమైన మందును మనకిస్తున్నారు. ఆ సర్జన్ వద్దకి వెళ్తే ఆ మందులే గుర్తొస్తూ ఉంటాయి. ఈరోజు నేను ఇది వేసుకోలేదు, ఇది ఉంది, ఇది ఇప్పుడు వేసుకోవాలి, ఇలా ఆ మందులే గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ సర్జన్ వద్ద అన్ని రకరకాల మందులు లేవు. భోజనానికి ముందు ఒకటి, తర్వాత ఒకటి, నిద్రకు ముందు ఒకటి, పడి గడుపున ఒకటి, ఎన్నో వేసుకుంటారు. ఇక్కడ అన్నీ ఒకటి అంటున్నారు.
శివబాబా సర్జన్ ఇచ్చేటువంటి మందు చాలా ఈజీ వేసుకోవడం, కన్ఫ్యూజన్ లేదు ఏది ముందు ఏది తర్వాత అని. ప్రతిసారి అదే మందు. అక్కడైతే ఎన్ని రకరకాలుగా ఉంటాయి, చాలా రకాల మందులు ఉంటాయి. కొన్ని మందులైతే ఖరీదు ఎక్కువ అవ్వడం వలన, ఎక్కువ కాస్ట్లీ ఉంటే కొనుక్కోలేరు కూడా కదా. కానీ ఇక్కడైతే బాబా చాలా సహజమైన మందు ఇస్తూ ఉన్నారు. వారిని జ్ఞాపకం చేయడంతో రోగాల నుండి ముక్తి లభిస్తుంది. అంతే తప్ప నిజంగా ట్యాబ్లెట్ క్యారీ చేయడం, నీళ్లు పెట్టుకోవడం, పక్కన వేసుకోవడం, కాస్త ఆగడం, తర్వాత తినడం, ఇట్లాంటివి ఏమీ లేవు ఇందులో. ఈ మందును క్యారీ చేయడం, మర్చిపోవడం, ఇట్లాంటివి అసలు అలాంటి ఇబ్బందులే ఉండవు. ఎప్పుడు నిరంతరం బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండడమే ఆత్మకు మందు. పిల్లలు అంటూ ఉంటారు, ఈరోజు సెమినార్ చేస్తాం, చార్ట్ ఎలా రాయాలి అనే విషయం పైన, బాబాని ఎలా జ్ఞాపకం చేయాలి అనే విషయం పైన అని. మరి మంచిది, దీనిపైన సెమినార్ చేయండి అంటున్నారు. బాబా పిల్లలకి ఎటువంటి ఇబ్బందిని కలిగించట్లేదు. కూర్చొనే రాయండి అని, పేపర్ ఖరాబ్ చేసేసేయండి, పేపర్లన్నిట్లో రాసి పెట్టండి అని అలా కూడా చెప్పట్లేదు. అవసరం లేదు అంటున్నారు. బాబా అయితే కేవలం ఏమంటున్నారు, బుద్ధితో నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. అజ్ఞాన కాలంలో తండ్రిని జ్ఞాపకం చేయటానికి చార్ట్ని ఏమైనా తయారు చేసుకునేవారా? మీరు బాల్యంలో మా నాన్నని ఈరోజు ఇంత సమయం జ్ఞాపకం చేశాను అని అలా ఏమైనా చార్ట్ తయారు చేసుకున్నారా? లేదు కదా. ఇందులో రాసుకోవడం, చదువుకోవడం యొక్క విషయాలు లేనే లేవు. బాబా చెప్తున్నారు. పిల్లలు బాబాతో అంటారంట, బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అని. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? అలా అనకండి అంటున్నారు బాబా. మేము జీవిస్తూ ఉండగా తండ్రి వారిగా అయ్యాము అని అంటారు. మరి ఎందుకు అయ్యారు తండ్రి వారిగా? తండ్రి నుండి విశ్వం యొక్క రాజభాగ్యపు వారసత్వాన్ని తీసుకోవడానికే కదా. మళ్ళీ ఎందుకు అంటున్నారు నేను మిమ్మల్ని మర్చిపోతున్నాను బాబా అని? ఇలాంటి తండ్రి ఇంత భారీ వారసత్వం మనకి ఇస్తూ ఉన్నారు. మీరు వారిని ఎందుకు మర్చిపోతున్నారు? వారిని మీరు జ్ఞాపకం చేస్తూ ఉండలేరా? ఎన్నిసార్లు మీరు వారసత్వాన్ని తీసుకున్నారు, అయినా మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడము అంటే మరి మామూలు విషయం కాదు కదా. వారసత్వాన్ని తీసుకోవాలి, జ్ఞాపకం కూడా చెయ్యాలి, దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. లిఖనా హై యే తో హర్ ఏక్ అప్నే దిల్ సే పూఛే. రాయాలి. ప్రతి ఒక్కరూ తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. నారద్ కా భీ మిసాల్ హై. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా అంటున్నారు. ఖుద్ కహతే హే బడా భక్త్ తా. స్వయంగా చెప్తూ ఉంటారు నారదుడు చాలా గొప్ప భక్తుడు అని. మీకు కూడా తెలుసు, జన్మ జన్మాంతరాల నుండి మనం పాత భక్తులుగా ఉన్నాం. మనం మధురమైన తండ్రిని జ్ఞాపకం చేస్తూ చాలా సంతోషంగా ఉంటాం. ఎవరెంత బాబాని జ్ఞాపకం చేస్తారో లక్ష్మీనారాయణలను వరించేందుకు అంత యోగ్యంగా అవుతారు. ఇక్కడ జ్ఞాపకం ఎంత చేస్తే అంత యోగ్యత వస్తుంది. ఎవరైనా పేదవారి పిల్లలు వెళ్ళి షావుకారు ఒడిని తీసుకుంటే ఎంత సంతోషపడతారు. తండ్రిని, ప్రాపర్టీని ఇంకా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇది చాలా సహజం కదా. ఎవరికైతే మరి అనంతమైన తండ్రి లభించారో, అనంతమైన తండ్రికి పిల్లలుగా ఈ రాజ్యభాగ్యం విశ్వం మొత్తంలో తీసుకుంటున్నారో, ఆ పిల్లలు కూడా అలా తండ్రిని, వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి కదా. కానీ ఆ తెలివే లేదు అంటున్నారు. లౌకికంలో మాత్రం పేదవారు షావుకారింటికి వారసులుగా అవుతే ఇక వాళ్ళు బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఆ తండ్రిని, వారసత్వాన్ని. మీరెందుకు జ్ఞాపకం చేయలేకపోతున్నారు అంటున్నారు. వండర్ఫుల్ విషయం ఉంది. ఏ తండ్రి అయితే స్వర్గానికి యజమానిగా చేస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేయలేకపోతున్నారు. తండ్రి పిల్లల్ని అడాప్ట్ చేస్తారు. ఇలాంటి తండ్రిని జ్ఞాపకం చేయకపోవటం మరియు
ఈ తండ్రిని నేను నిన్ను మర్చిపోతున్నాను, జ్ఞాపకం చేయలేకపోతున్నాను అంటూ వారితోనే చెప్పడం ఇది ఎంత వండర్ఫుల్ ఉంది అంటున్నారు. విడ్డూరంగా ఉంది కదా. గడియ గడియ తండ్రిని, ప్రాపర్టీని జ్ఞాపకం చెయ్యాలి. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, అల్లారు ముద్దు పిల్లలు, మీరు పిలిచారు కదా నన్ను, మీరే కదా నన్ను పిలిచింది, మరి అడాప్ట్ చేసుకోండి అన్నారు, నేను చేసుకున్నాను. తండ్రిని పిలుస్తారు ఎవరైనా పిల్లలు, తండ్రి స్వర్గం యొక్క స్థాపన చేస్తారు, స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మీరు పిలుస్తూ ఉన్నారు, బాబా మేం పతితులము, మమ్మల్ని అందరినీ మీ ఒడిలోకి తీసుకోండి. పతితంగా అయ్యారు, నిరుపేదగా అయ్యారు, చీచీగా, వర్త్ నాట్ ఏ పెనీగా ఉన్నారు. అనంతమైన తండ్రి ఇప్పుడు భక్తి మార్గం నుండి మీ పిలుపును వింటున్నారు. భక్తి మార్గంలో ఉన్నప్పటి నుండి పిలిచారు కదా బాబా, నన్న గుర్తుంది, మీరు పిలుస్తూ వచ్చారు. కానీ డ్రామాలో బాబా ఎప్పుడు రావాల్సి ఉంటే అప్పుడే వస్తారు. ఇప్పుడు బాబా వచ్చారు. ఇది వినాశనం యొక్క సమయం. మీకు తెలుసు, ఈ యుద్ధం తర్వాత మళ్ళీ అనేక జన్మలు, అనేక సంవత్సరాలు యుద్ధం అనే పేరే ఉండదు, యుద్ధం అనేటువంటి అక్షరమే ఉండదు. ఎప్పుడు యుద్ధాలు జరగవు. ఎటువంటి రోగాలు, దుఃఖాలు, వీటి పేర్లు కూడా ఉండవు. అందుకే చూడండి, రోగాల పేర్లు కనిపెడుతున్నారు కొత్త కొత్తగా. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని రోగాల పేర్లే లేవు. వెనక్కి వెళ్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి లిస్టులో ఎన్నో పేర్లు అసలు కొత్త కొత్తగా తయారైనవి తప్ప అసలు ఆ రోగాలు ఒకప్పుడు లేనే లేవు. అలా చూస్తే సత్యుగంలో జీరో. ఇంకా త్రేతాయుగం వరకు కూడా రోగాల పేర్లు లేవు, రోగం అనే పదమే లేదు. రోగం, దుఃఖం, బాధ ఇవి వాళ్ళ డిక్షనరీలో ఉండవు, డిక్షనరీలో కూడా ఉండవు. ఎందుకంటే ఉంటే ఆ వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, దాన్ని వివరించాలి ఎలా ఉంటుంది అనేది. మరి ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండదు. ఇప్పుడైతే ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను మీ అందరినీ దుఃఖాల నుండి విడిపిస్తున్నాను. మీరు జ్ఞాపకం ఎలా చేస్తారు? ఓ భగవంతుడా, వచ్చి దుఃఖాలను హరించు, సుఖశాంతులను ప్రసాదించు అంటారు. ఈ రెండు ప్రతి ఒక్కరూ కోరుతారు, దుఃఖాలను హరించు, సుఖశాంతులను ప్రసాదించు అని. ఇక్కడంతా అశాంతి ఉంది. శాంతి కొరకు ఏవైతే సలహాలు ఇస్తూ ఉన్నారో వాటితోనే ప్రైజ్ లభిస్తుంది. పాపం తెలీదు శాంతి అని దేన్ని అంటారో. శాంతి మధురమైన తండ్రి తప్ప ఇంకెవ్వరి ద్వారా లభించదు. ఎందుకంటే బాబా శాంతి సాగరుడు కాబట్టి బాబా ఇవ్వగలుగుతారు. మీరెంత శ్రమ చేస్తూ ఉన్నారు ఇతరులకి జ్ఞానం బాగా అర్థం చేయించాలి అని, అయినా కొందరు అర్థమే చేసుకోరు. మీరు గవర్నమెంట్కి కూడా రాయవచ్చు, అనవసరంగా ఎందుకు ధనమంతా వృధా చేస్తూ ఉన్నారు. శాంతి సాగరుడైతే ఒక్క పరమాత్మ తండ్రి, వారి విశ్వంలో శాంతిని స్థాపన చేసేవారు. మరి గవర్నమెంట్ యొక్క హెడ్స్కి మంచి మంచి పేపర్ పైన, అంటే మంచి మంచి కార్డ్స్ పైన రాయల్టీతో చిట్టి అంటే ఉత్తరాన్ని రాయాలి అంటున్నారు. చాలా రాయల్గా రాయాలి. ఢిల్లీలో మన ఆశాబేన్ చెప్తూ ఉంటారు, 1980లో గోల్డ్ కలర్ పేపర్ పైన రెడ్ కలర్ అక్షరాలతో చాలా బాగా, అప్పుడు స్టీవ్ నారాయణ అని మన గాయత్రి బెహన్ ఉంటారు మన UN ఆఫీస్లో, ఆకే వాళ్ళ ఫాదర్, ఆయన ఇండియన్ ఫారిన్ హై కమిషనర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆ అన్నయ్య ఉన్న హయంలో అక్కడ అందరు హెడ్స్కి, మొత్తం ఢిల్లీలో ఎంతమంది అయితే అంబాసిడర్స్ ఉంటారో వేరే దేశం వాళ్ళు, అందరివి ఆఫీసులు ఉంటాయి కదా, ప్రతి రాష్ట్రంవి ఉంటాయి, ప్రతి దేశంవి ఉంటాయి. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ని అందించారంట. చాలా బ్యూటిఫుల్గా కార్డుని తయారు చేసి, మరి ఆ కార్డు పైన మ్యాటర్ కూడా బాబా సందేశంలో పంపించారంట. దానిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి రాశారు.
వర్డ్స్ కూడా బాబా చెప్పినటువంటివి. మరి బాబా అలా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ అందరికీ సందేశం అందించాలి. బ్రహ్మ బాబా ఉన్నప్పుడు కూడా అలా పంపించారు. అప్పుడు మాతేశ్వరి, జగదంబ, సరస్వతి పేరుతో పంపించారు. అందరికీ లెటర్స్ పంపించారు. అది క్లాత్ మీద రాశారంట. కానీ తర్వాత ఇలా బాబా కార్డ్స్ పైన చాలా బ్యూటిఫుల్గా తయారు చేయాలి అని అది ఆ తర్వాత కాలంలో పిల్లలు సాకారం చేశారు. హెడ్స్కి అర్థం చేయించాలి, వాళ్ళకి లెటర్ రాయాలి, చెప్పాలి విశ్వంలో శాంతి అని మీరు కోరుతున్నారు కదా. ఒకప్పుడు శాంతి ఉన్నటువంటి రోజులు ఏమైనా మీకు గుర్తున్నాయా? అసలు ఎవరి కాలంలో, ఎవరి హయంలో అలా శాంతి ఉండేది? అప్పటి పరిపాలన ఎవరున్నారు ఆ సమయంలో? ఇవన్నీ అడగండి అంటున్నాను. మళ్ళీ అలాంటి శాంతి కావాలని కోరుతున్నారా? నిజంగా శాంతి సాగరుడు, శాంతి స్థాపన చేసేవాడైతే పరమాత్ముడు కదా అని చెప్పాలి. మీకు తెలుసు, మీరు తిథి తారీఖు అన్నీ రాయగలుగుతారు. ఒకప్పుడు శాంతి అంటే ఎప్పుడు? ఒకప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం శాంతి ఉండేది? ఆ సమయంలో ఎవరి రాజ్యం ఉండేది? ఎవరెవరు ఈ సృష్టి పైన ఉన్నారు? ఈ విషయాలు మీరు రాయవచ్చు అంటున్నారు. బాబానే వచ్చి విశ్వంలో సుఖ శాంతులను స్థాపన చేశారు. అది సత్యయుగం యొక్క సమయం. లక్ష్మీనారాయణల వంశానికి గుర్తు అది. బ్రహ్మ మరియు మీరు బ్రాహ్మణులు. మీ పాత్ర గురించి ఎవరికీ తెలియదు. ముఖ్యమైన పాత్ర అయితే బ్రహ్మదే. వారే రథంగా అవుతారు. ఆ రథం ద్వారా బాబా ఇంత కార్యం చేస్తూ ఉన్నారు. ఆ రథానికి ఏమని పేరుంది? బ్రహ్మ రథానికి పద్మాపదం భాగ్యశాలి రథం. ఆలోచించండి, ఇతరులకి ఈ విషయాన్ని ఎలా అర్థం చేయిస్తే బాగుంటుందో. మనుషులకు ఎంత నశ ఉంటుంది. ఇప్పుడు మీరు బాబా పరిచయాన్ని ఇవ్వాలి. జ్ఞానమైతే ఉన్నదే జ్ఞానసాగరుడైన తండ్రి వద్ద. వారు ఎప్పటి వరకు రారో అప్పటి వరకు జ్ఞానం ఎవ్వరూ ఇవ్వలేరు. భక్తులైతే భక్తి చేస్తూనే ఉంటారు. జ్ఞానం ఒక్క బాబానే ఇస్తారు. జ్ఞానం యొక్క స్థిరమైన పుస్తకము ఏమి తయారవ్వదు. జ్ఞానంలో ఏది ఇంపార్టెంట్ బుక్? ఏదైనా ఒక బుక్ చదువుకుంటే ఈ జ్ఞానంలో మొత్తం అంతా పరిపక్వత వచ్చేస్తుంది అని ఉందా? పోనీ ఒక్క మురళి అంటారా? లేదు, రోజు మురళి వినాలి. ఈ జ్ఞానంలో మురళినే ఆధారం. రోజు మురళి తప్పకుండా వినాలి. కొందరు ఏమంటారంటే నేను జ్ఞానామృతం పుస్తకం చదువుకుంటున్నాను అంటారు. జ్ఞానామృతం పుస్తకం అది మ్యాగజిన్, అదేం మురళి కాదు. అవి ఎక్స్ట్రా సేవ కోసం చదవాలి, చెప్పాలి, వేరే వాళ్ళకి అందించాలి. సేవా సమాచారం కూడా వినిపించాలి. జ్ఞానంలో ఇంకా ఎక్కువగా కొన్ని విషయాలపైన దానిలో వివరంగా ఉంటే అవి తెలుసుకోవాలి. అంతేగాని మురళి మిస్ చేయొద్దు. మురళి చదువుకోకుండా రోజు జ్ఞానామృతం చదువుకుంటే మురళి చదువుకున్నట్టే. ఏదో ఒకటి చదువుకున్నాను కదా, బాబా జ్ఞానమే కదా చదువుకున్నాను కదా అంటే అలా కౌంట్ అవ్వదు. బాబా మురళి మనకి భోజనం వంటిది. మిగతావి ఏవైనా స్టఫ్, స్నాక్స్ లాంటివి, ఇంకేవైనా. కానీ మురళి మాత్రం భోజనం. మరి ఆత్మకి భోజనం పెడతారా, చిరుతిండ్లే పెడతారా? మిగతావి ఏవైనా చిరుతిండ్ల లాంటివి. ఎక్స్ట్రా క్లాసులు విన్నాను, ఆ అన్నయ్య క్లాస్ విన్నాను, ఈ అన్నయ్య క్లాస్ విన్నానంటే అవన్నీ ఫస్ట్ కావాల్సిందేంటి? మురళి. మురళి తర్వాతే మిగతావి ఏవైనా సరే. ఇప్పుడు మీరు అందరికీ బాబా పరిచయాన్ని ఇస్తున్నారు. జ్ఞానం జ్ఞాన సాగరుని వద్దనే ఉంది. మరి జ్ఞానం యొక్క స్థిరమైన పుస్తకం అంటూ ఏమీ ఉండదు. జ్ఞానం అయితే చెవులతోనే వింటాము. ఈ పుస్తకం మొదలైనవి మీరు పెట్టుకున్నవి టెంపరీగానే ఉంటాయి. ఇవన్నీ వినాశనం అయ్యేవే. మీరు నోట్స్ రాసుకుంటారు, అది కూడా సమాప్తం అవుతుంది. ఇవి కేవలం పురుషార్థం కోసం ఉపయోగించుకుంటాం. బాబా అంట టాపిక్స్ యొక్క లిస్టుని తయారు చేయండి, అప్పుడు గుర్తొస్తుంది. కానీ మీకైతే ఇది తెలుసు కదా, ఈ పుస్తకము మొదలైనవి తయారవ్వవు.
అంటే జ్ఞానంలో అలా ఒక్కటే పుస్తకం అంటూ ఏది తయారవ్వదు. మీ బుద్ధిలో కేవలం బాబా స్మృతి ఉంది, అదే నడుస్తూ ఉంది. ఆత్మ ఒక విధంగా తండ్రి ద్వారా పూర్తిగా నిండుగా అవుతుంది. ఏ పాత వస్తువులను కూడా ఈ కళ్ళతో చూస్తూ కూడా చూడకూడదు. అవన్నీ వినాశనం అయ్యేవే, చివరికి ఏవి మిగిలేవి లేవు. బాబా అవినాశీ సర్జన్, ఆత్మ కూడా అవినాశియే. ఒక శరీరం విడిచి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. రోజు రోజుకి ఏదైతే శరీరం లభిస్తుందో ఆ శరీరం ఇంకా ఇంకా చీచీగానే లభిస్తుంది. ఎందుకంటే తత్వాలు రోజు రోజుకి తమో ప్రధానంగా అవుతున్నాయి. అందుకని బలం కూడా ఉండట్ల శరీరాల్లో. ఒకప్పుడు ఉన్నటువంటి ఏజ్డ్ వాళ్ళే స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడిప్పుడే జన్మ తీసుకుంటున్నటువంటి పిల్లలు, యువకుల్లో కూడా అంత పవర్ లేదు. ఎందుకు? వాళ్ళ తత్వాలకి వీళ్ళ తత్వాలకి తేడా ఉంది. బాబా అందుకే అంటున్నారు, రోజు రోజుకి శరీరాలు చీచీ శరీరాలే లభిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు మనం శ్రేష్టాచారిగా అవుతున్నాం. బాబాయే అలా తయారు చేస్తున్నారు. సాధు సన్యాసులు మొదలైన వాళ్ళందరూ వారేమి శ్రేష్టాచారిగా అవుతున్నాము అని అన్నారు. బాబానే శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని నా నయనాల పైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాను. ఆత్మ కూడా ఇక్కడ నయనం పైనే కూర్చుంటుంది, కళ్ళ పైనే ఉంది కదా ఆత్మ యొక్క పొజిషన్. బాబా అంటారు, హే ఆత్మలు, నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి తీసుకెళ్తాను. ఆత్మ కూడా పావనంగా అయ్యే ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది. ఇప్పుడు శ్రమ చేయండి, మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి, నేను స్వీట్ బాబాను, ఇంత మధురమైన బాబాను ఎంత జ్ఞాపకం చేస్తున్నాను. హీర్ రాంజా కా వికార్ కే లియే లవ్ నహీ థా. బాబా ప్రేమికుల గురించి చెప్తున్నారు. ప్రపంచంలో ప్రేమికుల్లో హీర్ రాంజా అని చాలా ఫేమస్. లైలా మజ్ను గురించి కూడా బాబా చెప్తారు. వారిదేమి వికారాల కోసం ప్రేమ కాదు, శారీరక ప్రేమ. అంటే ఒకరి శరీరాన్ని ఇంకొకరు ఇష్టపడ్డారు అంతే తప్ప వికారాల కోసం ప్రేమ కాదు అంటున్నారు. యాద్ కర్తే తే और सामने आ जाता था. వారు ఒకరినొకరు జ్ఞాపకం చేసుకోగానే ఎదురుగా వచ్చేసేదంట. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే లైలా మజ్ను విషయంలో అయితే చెప్తారు, ఒకసారి ఇంకు పడిపోయిందంట అక్కడ. ఏంటి అదేం పడేసావు అంటే అక్కడ లైలా అని రాసి ఉంది అని అన్నాడంట మజ్ను. అంటే అంతగా ప్రతి విషయంలో కూడా తన ప్రియురాలి యొక్క స్మృతి, ప్రియుడి స్మృతి, ఒకరినొకరు అంతగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. దోనో ఆపస్మే మిల్ జాతే थे. ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇద్దరు ఎదురెదురుగా వచ్చేసి ఒకరిలో ఒకరు కలిసిపోయేవారంట. అలా అనుభూతి అలా జరిగేదంట. బాబా చెప్తున్నారు, మీరు కూడా అలా తయారవ్వండి. అక్కడేమో ఒక జన్మ కోసం ప్రేయసి ప్రియులుగా ఉంటారు, మీరైతే జన్మ జన్మాంతరాల కోసం భగవంతునికి ప్రేయసిగా ఉన్నారు కదా. ఈ విషయాలు ఈ సమయంలోనే ఉన్నాయి. ప్రేయసి ప్రియులు అనేటువంటి అక్షరము స్వర్గంలో ఉండదు. స్వర్గంలో ఈ పదాలు ఉండవు, అక్కడ పవిత్రంగా ఉంటారు. నార్మల్గా బాబా చెప్తున్నారు, మనసులోని ఆలోచన వస్తుంది, ఎదురుగా చూస్తారు, సంతోషపడతారు. పిల్లలు మీరైతే ఇక్కడ చూసే వస్తువులు ఏమీ లేవు అంటున్నారు. ఈ సమయంలో మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు ప్రియుడైన తండ్రిని జ్ఞాపకం చేయండి. ఆత్మగా భావిస్తూ తండ్రిని చాలా సంతోషంతో జ్ఞాపకం చేయాలి. బాబా అర్థం చేయిస్తారు, భక్తి మార్గంలో మీరు ఇలాంటి ప్రేయసిగా ఉండేవారు, ప్రియుడి పైన బలిహారం అయిపోతూ ఉండేవారు. అది గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు ఎలా ఉన్నారో మీరు ప్రేయసిగా. ఇప్పుడేంటి మరి, ప్రియుడు ఎదురుగానే ఉన్నా కూడా మర్చిపోతున్నాను, జ్ఞాపకం చేయలేకపోతున్నానని ఎందుకంటున్నారు? భక్తిలో ఏమన్నారు? భగవంతుని పిలుస్తూ మీరు వచ్చినట్లయితే మేము మీపైనే బలిహారం అవుతాము అన్నారు. మరి ఇప్పుడు నేను వచ్చాను అంటున్నారు బాబా. ప్రియుడు వచ్చారు అందరినీ తెల్లగా తయారు చేసేందుకు. ఎవరు ఎలా ఉంటే అలా తయారు చేసే ప్రయత్నం చేస్తారు కదా. శివబాబా చాలా తెల్లగా ఉన్నారు కాబట్టి మనందరినీ కూడా తెల్లగా చేస్తూ ఉన్నారు.
మీ మీ ఆత్మను తెల్లగా చేస్తున్నారు. దాంతో శరీరం కూడా తెల్లది లభిస్తుంది. మీకు ఆత్మలోని మలినమంతా ఉంది. ఇప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు తుప్పు తొలగిపోతుంది. ఇక్కడికి పిల్లలు ఎంతోమంది వస్తారు. ఏకాంతం బాగా ఉంటుంది కదా ఇక్కడ. మరి ఏకాంతం చాలా మంచిది. చర్చిల్లో ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాకింగ్ చేస్తూ చాలా సైలెన్స్లో క్రైస్ట్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తారు. చేతిలో మాల ఉంటుంది. ఆ మాల పట్టుకొని క్రైస్ట్ని స్మరిస్తూ వెళ్తారు. ఎవరిని చూడరు, నెమ్మదిగా నడుస్తారు. వాళ్ళకి క్రైస్ట్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. తండ్రి పరిచయం అయితే లేదు కదా. నా విషయంలో అయితే నామరూపాలకి అతీతుడు అని అనేశారు అంటున్నారు. శివబాబా పరిచయం ఎవరికీ లేక పేర్లేదు ఊర్లేదు అన్నట్టుగా చెప్పేశారు. శివబాబా అడ్రస్సే లేదు, అసలు ఆయన అంతే కనుక్కోలేము అన్నట్టుగా. ఇప్పుడు బాబా అన్నారు, నేనైతే నా పరిచయాన్ని ఇచ్చాను. బాబా జ్యోతిర్బిందువు కదా, మరి బిందువుని ఏం చూస్తారు? బిందువుని ఎలా జ్ఞాపకం చేయాలి ఇది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలిసింది, మీరు ఇక్కడికి వచ్చారు. మధుబనం యొక్క గాయనం అయితే ఉంది కదా, ఇదే సత్యాతి సత్యమైన మధుబన్. ఇక్కడికే మీరు వస్తారు. ఎంత వీలైతే అంత మీరు ఏకాంతంలో బాబాని జ్ఞాపకం చేయండి. ఎవరిని చూడకండి. పైన ఎన్ని రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. టెర్రస్ చాలా ఉంది కదా, వెళ్ళి ఏకాంతంలో కూర్చోండి. బాబా స్మృతిలో ఉదయమే అమృత వేళ టెర్రస్ పైకి వెళ్ళండి, చాలా మజా వస్తుంది. ప్రయత్నించి చూడండి. రాత్రి 1-2 గంటలకి మేల్కోండి అంటున్నారు. మీరు నిద్రను జయించడంలో చాలా ప్రసిద్ధమై ఉన్నారు. రాత్రి త్వరగా పడుకోండి, తర్వాత 1-2 గంటలకి మేల్కొని టెర్రస్ పైకి వెళ్ళి ఏకాంతంలో స్మృతి యాత్రలో కూర్చోండి అంటున్నారు. ఎంత తొందరగా పడుకోవాలి? 2 గంటలకు లెగవాలంటే మరి 8 గంటలకల్లా పడుకోవాలి. అలా త్వరగా పడుకుంటే త్వరగా మేల్కోగలుగుతారు. చాలా మజా వస్తుంది. చాలా సంపాదన జమ చేసుకోవచ్చు. బాబాని జ్ఞాపకం చేస్తూ బాబా యొక్క మహిమను కూడా చేస్తూ ఉండాలి. పరస్పరంలో ఇదే సలహా అందరికీ బాబా ఇవ్వండి అంటున్నారు. బాబా ఎంత మధురమైన వారు. వారిని జ్ఞాపకం చేయడంతో పాపాలన్నీ కట్ అయిపోతాయి. ఇక్కడ చాలా జమ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మధుబన్లో ఉన్నంత వరకు ఆ వాతావరణం యొక్క లాభాన్ని పూర్తిగా తీసుకోవాలి. పూర్తి లాభం పొందండి అంటున్నారు. ఈ ఛాన్స్ ఇప్పుడే లభిస్తుంది, తర్వాత దొరకదు. ఇంటికి వెళ్ళారంటే మళ్ళీ మీరు ఇంత జ్ఞాపకం చేయలేరు. మీకు టైం ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో టైం ఉన్నా కూడా మనసు నిలవదు, ఏకాగ్రం అవ్వదు. ప్రపంచం యొక్క వైబ్రేషన్స్ వాతావరణం చాలా చెడిపేస్తాయి. అక్కడ ఈ స్మృతి యాత్రనే ఉండదు. ఇందులో రాసుకునే విషయాలు ఏముంటాయి? ప్రేయలు ఏమైనా రాసుకుంటారా ఏంటి? లోపల చూసుకోండి. నేను ఎవరిని దుఃఖ పెట్టడం లేదు కదా, ఎంత బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడికి మీరు వచ్చిందే జమ చేసుకునేందుకు. మరి ప్రయత్నించండి. పైన ఓపెన్ టెర్రస్లోకి వెళ్ళి ఏకాంతంలో కూర్చొని బాబాతో మాట్లాడండి, తనతో తను మాట్లాడుకోండి, ఖజానా జమ చేసుకోండి. ఇదే జమ చేసుకునేటువంటి సమయం. వారం రోజులు 5 రోజుల కోసం మధుబన్ వస్తారు. మురళి విని వెళ్ళి ఏకాంతంలో కూర్చోవాలి. మరి ఇక్కడ ఇంటికి వచ్చారు కదా, తండ్రిని జ్ఞాపకం చేయండి. అప్పుడు మీది చాలా జమ అవుతుంది. చాలామంది మాతలు బంధనాల్లో ఉన్నారు. జ్ఞాపకం చేస్తూ ఉంటారు, శివబాబా బంధనాల నుండి విడిపించండి అని. వికారాల కోసం ఎంత కొడుతున్నారు అంటారు. అంటే ఇంట్లో వాళ్ళు చాలా దుఃఖపెడుతున్నారని. బాబా ఆట చూపించారు కదా. ఏ మాట? మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం చూశారు కదా. మీరందరూ ద్రౌపదీలే. మరి బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. బాబా యుక్తులైతే ఎన్నో అర్థం చేయిస్తారు. ఇందులో స్నానం మొదలైన విషయం కూడా లేదు అంటున్నారు. కాకపోతే బాబా అంటారు, లెట్రిన్కి వెళ్ళాల్సి వస్తే మాత్రం స్నానం తప్పనిసరిగా చేయాలి. అమృత వేళ లేచి స్నానం చేసి కూర్చోవాలా 1, 2 అంటే లేదంటున్నారు బాబా.
అమృతవేళ లేచి స్నానం చేసి కూర్చోవాలి అన్నది రూల్ కాదు. స్నానం చేసే అవసరం లేదు. కానీ ఒకవేళ లెగవగానే నాకు లెట్రిన్కి వెళ్ళాల్సి వస్తుంది అర్జెంట్ అంటే స్నానం చేసి బట్టలు ఫ్రెష్గా మార్చుకొని యోగంలో కూర్చోవాలి. అవే బట్టలు మళ్ళీ వేసుకోకూడదు. అది బాబా అంటారు. మనుషులైతే స్నానం సమయంలో ఏ దేవతనైనా భగవంతునైనా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యమైనటువంటిది స్మృతి. జ్ఞానం అయితే మీకు లభించింది. 84 జన్మల యొక్క చక్రం యొక్క జ్ఞానం మీ లోపల మీరే చూసుకోండి. అప్నే అందర్ మే బైఠ్కర్ దేఖో. మీ లోపల మీరే చూసుకోండి అంటున్నారు. కూర్చొని చూసుకోండి, మీతో మీరు మాట్లాడుకోండి. ఇంత మధురాతి మధురమైన తండ్రి స్వర్గానికి యజమానిగా చేస్తూ ఉన్నారు. మరి రోజంతలో నేను వారిని ఎంత జ్ఞాపకం చేస్తున్నాను? నా మనస్సు అటు ఇటు పరిగెడుతుందా? ఎక్కడికి పరిగెడుతుంది? ఇంకొక ప్రపంచమే లేదు కదా, నాకు బాబాయే నా సంసారం కదా, మరి ఇంకెక్కడికి వెళ్తుంది? ఇదంతా వినాశనం అయ్యేది ఉంది కదా. నేను బాబా మేము మాత్రమే ఉండేది ఉంది. బాబా మరియు నేను అంతే తప్ప ఇంకేది జ్ఞాపకం రావద్దు. ఈ విధంగా తనతో తను మాట్లాడుకుంటూ ఉంటే చాలా మజా అనిపిస్తుంది. ఇక్కడికి ఎవరైతే వస్తారో వారందరూ పాత పురాతనమైనటువంటి భక్తులు. ఎవరైతే రారో మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఈ మధ్య కాలంలోనూ భక్తి మొదలుపెట్టిన వారు. ఇప్పుడిప్పుడు భక్తి చేసేటువంటి వారు ఇక్కడికి రాలేరు. పాత భక్తులే బ్రహ్మ కుమారీలుగా అవుతారు. బాగా భక్తి చేసినటువంటి వారు. మరి ఎవరైతే లేట్గా భక్తిని మొదలు పెడతారో వారు ఆలస్యంగా వస్తారు. మొదటి నుండి భక్తి చేసేటువంటి వారు తప్పనిసరిగా బాబా నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటారు. ఇందులో గుప్తమైన శ్రమ ఉంది. ఎవరైతే ధారణ చెయ్యరో వారు శ్రమ కూడా చేయలేకపోతారు. ఇక్కడ మీరు రిఫ్రెష్ అవ్వడానికి వస్తారు. మరి కొంచెం శ్రమ చెయ్యండి. శ్రమ కూడా ఎవరి కోసమో ఎవరిదో చేయాల్సిన అవసరం లేదు. మన శ్రమ మనమే చేసుకోవాలి, మన కోసమే. ఒక వారం రోజులు మీరు ఇక్కడ సాధన చేస్తే, ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేస్తే చాలా మాల్ జమ చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు బట్టీల సీజన్ మొదలవుతుంది. ఇంకా బట్టీల్లో వారం రోజులు మీరు మధుబన్లో ఉంటారనుకోండి, చాలా జమ చేసుకోవాలి, స్థితిని బాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ 12 మాసాల వరకు రారు కదా. కాబట్టి మొత్తం సంవత్సరానికి సరిపడా శక్తినంతా నింపుకోవాలి. తర్వాత మీరు వెళ్ళాక కూడా ఈ శక్తి మీకు బాగా ఉపయోగపడుతుంది అంటున్నాను. మీరు సంవత్సర కాలం అంతా ఇంట్లో ఉండి పురుషార్థం చేసి వారం రోజులు మధుబన్లో చేసి చూడండి డిఫరెన్స్. ఈ సంవత్సర కాలం అంతా కూడా చేయలేనటువంటిది వారం రోజుల్లో చేస్తారు. అక్కడ వాతావరణం అలా సహకరిస్తుంది. ఇక్కడ వారం రోజుల్లో మీరు మొత్తం అంతా కూడా పురుషార్థం చేయవచ్చు అంటున్నారు. బాబా సలహా ఇస్తున్నారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏకాంతంలో కూర్చొని తండ్రిని జ్ఞాపకం చేసి సంపాదన జమ చేసుకోవాలి. తన లోపల చెక్ చేసుకోవాలి. జ్ఞాపకం చేసే సమయంలో మనసు పరిగెత్తట్లేదు కదా. ఎంత సమయం స్వీట్ తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
ఏకాంతంలో కూర్చొని బాబాని జ్ఞాపకం చేసి సంపాదన జమ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎంత సమయం బాబాని జ్ఞాపకం చేస్తున్నాను, దుఃఖ పెట్టట్లేదు కదా, స్వీట్ తండ్రి యొక్క స్మృతిలో ఉంటున్నానా, మనసు పరిగెత్తట్లేదు కదా, ఇలా చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, సదా ఇదే సంతోషంలో ఉండాలి. బాబా నన్ను రావణుడి పంజరం నుండి ముక్తి చేశారు. ఇప్పుడు ఎటువంటి ప్రపంచానికి నేను వెళ్తున్నానంటే అక్కడ ఎండ అధికంగా ఉండదు, చలి అధికంగా ఉండదు. అక్కడ సదా వసంత ఋతువే ఉంటుంది. అటువంటి లోకానికి నేను వెళ్తున్నానని సంతోషంలో ఉండాలి. వరదాన్, నాదిని నీదిలోకి పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తిగా అయ్యేటువంటి సంతోషపు ఖజానాతో నిండుగా కండి. సంతోషపు ఖజానాతో సంపన్న భవ. వివరణ, ఏ పిల్లలైతే మొత్తమంతా నీదే అని బాబాకు సమర్పిస్తారో వారు నిశ్చింతంగా ఉంటారు. నాదంటూ ఏమీ లేదు, అంతా నీదే. ఎప్పుడైతే ఇలాంటి పరివర్తన మీరు చేసుకుంటారో అప్పుడే నిశ్చింతంగా అవుతారు. జీవితంలో ప్రతి ఒక్కరూ నిశ్చింతంగా ఉండాలని కోరుకుంటారు. ఎక్కడ చింత ఉంటుందో అక్కడ సంతోషం సమాప్తమవుతుంది. మరి నీది అనడంతో, నిశ్చింతంగా అవడంతో సంతోషపు ఖజానాతో సంపన్నులుగా అవుతారు, నిండుగా అవుతారు. మీరు నిశ్చింత చక్రవర్తుల వద్ద లెక్కలేనంత, తరగనంత అవినాశి ఖజానాలు ఉన్నాయి. నిశ్చింత చక్రవర్తులైన మీ దగ్గర లెక్కలేనంతగా అవినాశి తరగని ఖజానాలు ఉన్నాయి. అవి సత్యుగంలో మీ బండాగారంలో కూడా ఉండవు. నారాయణుడి దగ్గర కూడా అంత ఉండదు. అన్నీ ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు ఖజానాలు అంటున్నారు. స్లోగన్, ఖజానాలను సేవలో పెట్టడము అనగా జమా ఖాతాను పెంచుకోవటం. ఖజానాలని సేవలో పెట్టడము అనగా జమా ఖాతాను పెంచుకోవటం. ఈరోజు స్వమానము, నేనాత్మను సంతోషపు ఖజానాతో సంపన్నుడను. సంతోషపు ఖజానాతో సంపన్నుడను. దీనికోసం ఈజీ ఉపాయం, బాబా నాదిని నీదిగా మార్చండి అన్నారు. రోజంతలో దేని నాది అంటామో అవన్నీ వెంటనే నీది అని బాబాకు సమర్పించాలి. మనస్సుతో ముందు అర్పించాలి బాబాకు, తర్వాత విషయం నెక్స్ట్ది. కానీ ముందైతే మనస్సుతో నాకు బాబా తప్ప ఎవరు లేరు, మొత్తం అంతా ఇదంతా బాబాదే అని అలాంటి స్థితిలో ఉంటే సంతోషపు ఖజానాతో సంపన్నంగా ఉంటాం. ఓం శాంతి.